హాయ్ గైస్ ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే ఈ రోజుతో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అన్ని జిల్లాలలో కూడా. ఇది రీవెరిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజుతో అయితే మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సెప్టెంబర్ 9, 2025న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి ఈ నెల 12న అయితే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే 12 ముందర అయినా రావచ్చు, తర్వాత అయినా రావచ్చు. దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అయితే కసరత్తు అయితే చేస్తోంది. అలాగే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వన్స్ రిలీజ్ అయ్యాక సీఎం గారి టైం వీలు చూసుకొని 15 తర్వాత సీఎం చేతుల మీదకైతే నియామక పత్రాలు అందజేసేలా కూడా ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యాక ఆయా జిల్లాలకైతే ఆ లిస్ట్ అనేది పంపిస్తారు. కొన్ని కేటగిరీస్లలో అయితే అభ్యర్థులు లేక మరియు ఇతర కారణాలతో అయితే దగ్గర 700 వరకు అయితే పోస్టులు మిగిలే అవకాశం అయితే ఉంది. వాటిని నెక్స్ట్ డిఎస్సికి అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తారు. అలాగే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా డిఓ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే రావడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఏవైనా మిస్ అయితే. అంటే మనం జిరాక్స్ సెట్లు అయితే పెట్టి ఉంటాం కదా, అందులో ఏవైనా 1, 2 మిస్ అయితే వాటిని పంపించండి అనేసి డిఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేలాగా చూసుకోండి. కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజుతో రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవబోతుంది కాబట్టి అందరూ కూడా డిఓ ఆఫీస్ నుంచి కాల్స్ కనుక వస్తే వాళ్ళకి సహకరించండి. అలాగే అందరికీ కాల్ రావాలని రూల్ అయితే లేదు. ఎవరైతే సర్టిఫికేట్స్ 1, 2 మిస్ చేశారో, అలాగే డౌట్ ఫేక్ సర్టిఫికేట్స్ అయితే బయటపడుతున్నాయి కదా, ఇలా డౌట్ వచ్చిన అభ్యర్థులకైతే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది గమనించగలరు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరికైనా కాల్స్ కనుక రిసీవ్ అయి ఉంటే కామెంట్ అయితే చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే అడుగుతున్నారు చాలా మంది అప్డేట్స్ కోసం. సో ఇది మన ఛానల్లో రేపు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వవచ్చు ఆ లింక్ ద్వారా. థ్యాంక్ యూ గైస్.